హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను లక్ష్మీ చారు ఎలా చేయాలో చెప్తాను. లక్ష్మీ చారు అంటే ఇది కలికుండ. ఈ మా మా సైడ్ ఏంటంటే మ్యారేజెస్‌లో అమ్మాయికి కంపల్సరీగా కలికుండ ఇస్తారండి. అది మా అమ్మమ్మ గారు మా మమ్మీకి ఇచ్చిన కలికుండ అనమాట. దాంట్లో బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా! అవి, అలాగే గెంజొస్తుంది కదా! బియ్యం వండేసిన తర్వాత దాన్ని 4 డేస్ స్టోర్ చేసి ఆ వాటర్‌తో పెడతారండి ఈ లక్ష్మీ చారు అనేది. అండ్ దీంట్లో ఫస్ట్ మనము గంజి తీసుకున్నామా గిన్నెలో చూసారు కదా! అది. అండ్ దాంట్లో వెజిటబుల్స్ వచ్చేటప్పటికి వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి అండ్ ఇందులో మనం కొత్తగా యేసుకునేది ఏంటంటే తోటకూర కాడలు లేతగా ఉన్నవి వేసుకోండి చాలా బావుంటుంది. అండ్ పసుపు, ఉప్పు కూడా వేసుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే రైస్ వాటర్ ఈ రోజుల్లో మీరు చాలామంది చూస్తున్నారు ఫేస్‌కి కానీ, హెయిర్‌కి కానీ న్యూట్రిషియస్ అని చెప్తున్నారు కదా! సో, చాలా మంచి రెసిపీ అనమాట ఇది. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే మనం కొత్తిమీర అవి వేస్తాం కదా! చాలా బావుంటుంది. అండ్ దీనికి తాలింపు ఏమి ఉండదండి. ఇలా దీన్ని వేడి వేడిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ బాయ్.